జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని డిమాండ్ చేస్తూ రా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రా ఎన్టీఆర్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున హడావుడి జరిగింది కదండి సతీష్ గారు. అంటే రా ఎన్టీఆర్ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా ఒక 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తాము అని చెప్పి ఆ నిర్వాహకులు ముందుకొచ్చారు. సో దీంతో ఎటువంటి సంబంధం మాకు లేదు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కూడా స్పష్టం చేసింది. రీసెంట్ గా ఈ రా ఎన్టీఆర్ ఆ కార్యక్రమం ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. ఈ వెనక్కి తగ్గడం వెనకున్న కారణాలు ఏంటి? ఏదైనా ప్రెజర్ ఉందా వాళ్ళ మీద? అంటే ఇక్కడ ప్రెజర్ ఉందా అంటే ఖచ్చితంగా ఎలాంటి ఒత్తిడి పని చేయకుండా వాళ్ళు వెనక్కి తగ్గరు. ఎందుకంటే రా ఎన్టీఆర్ అంటూ వాళ్ళు ఒక సంస్థ పెట్టుకొని మళ్ళీ తిరుపతిలో మీటింగ్ అవుతున్నాము, 18వ తారీఖున మీటింగ్ అవుతున్నాము, ఊరువాడ పేరుతో క్యాంటీన్లు తేబోతున్నాము, ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు చేయబోతున్నాము అంటూ ఒక ఎజెండా తీసుకున్నారు. దాంతో ఏంటంటే మనకు తెలుసు కదా, మీడియా సయ్యి అంటే సుయ్యి ఉంటుంది కదా, ఏం చేశారు ఇంకా దాన్ని ఇంకా ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు రాజకీయాల్లోకి అని ఇంకా ఒక రకమైన ఒక రప్తు స్టార్ట్ అయింది జూనియర్ రాజకీయాల్లోకి, జూనియర్ సమావేశం అని. ఎప్పుడైతే ఇది కొంచెం పెద్దదైపోయిందో, ఇది ఒక డిబేట్ అంశం అయిపోయిందో, వెంటనే ఎన్టీఆర్ పిఆర్ టీం రెస్పాండ్ అయ్యి మాకేమీ సంబంధం లేదు దీనికి సంబంధించి అని వాళ్ళు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా 3 వర్గాలుగా విడిపోయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కంటిన్యూ అయ్యింది. కానీ 18వ తారీఖు కార్యక్రమం వాళ్ళు ఆపలేదు. 18వ తారీఖు కార్యక్రమం పెట్టుకున్నారు, అంతా జరిగింది. మీడియా సమావేశంకి సంబంధించి కూడా మనం తెలుసు, ఈ రా ఎన్టీఆర్ నిర్వాహకుడు ఒక మీడియా సమావేశం కూడా పెట్టి మీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కానీ నిన్న సోషల్ మీడియాలో వాళ్ళు ప్రకటన పెట్టారు. ఆ ప్రకటన ఏంటంటే తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ఒక ప్రకటన చేశారు. అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు. అంటే వ్యంగ్యంగా విజయం సాధించిన, ఎక్కడ వీళ్ళు విజయం సాధించారంటే వ్యంగ్యంగా అది పెట్టారు. అసలు ఈ 100 కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ ప్రకటించడం ఒకసారి ఇష్యూ అయిన తర్వాత వీళ్ళు ఎందుకు వెనక్కి తగ్గారన్న ప్రశ్న మనం తెర ముందుకు చూస్తే ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ దీని వెనక ఉన్నాడా లేదా అంటే లేడని పిఆర్ టీం చెప్పింది. రెండోది, ఈ ఇష్యూ పెద్దదైన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఒక కదలికి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏమంటారు, తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ థ్రెట్. మన సర్వసాధారణంగా మనతో ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నప్పుడు మాట్లాడుతుంటారు కదా, ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి థ్రెట్, జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోయింది, ఇలా చాలా మంది మాట్లాడుతుంటారు, ఏవేవో రాస్తుంటారు కూడా. అందుకు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ నిజంగా అంత సీరియస్ గా పాలిటిక్స్ చేయబోతున్నాడా, వస్తున్నాడా అన్న చర్చ కొద్ది రోజులు అది నడిచింది, అందరూ మాట్లాడారు కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక్కసారిగా వాళ్ళు ఖండించడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవటం. మొన్న బాలకృష్ణకు ప్రమాదం జరిగిన వెంటనే ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరిగేటప్పుడు కొంచెం ఆలస్యంగా స్పందించే జూనియర్ ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా స్పందించి బాబాయ్ కోలుకోవాలి అని ఆయన ఒక ఎక్స్ వేదికగా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఇది జరిగిన తర్వాత ఆయన కూడా కొంత కన్ఫ్యూజన్, కొంత ఆందోళనలో, కొంత గందరగోళంలో పడినట్టుగా వెంటనే ఇమీడియట్ గా అది రెస్పాండ్ అవ్వడం అనేది అది ఇండికేషన్. ఎందుకంటే నేనేమైనా బ్యాడ్ అయ్యానేమో, నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారేమో, నిజంగా నేనేమైనా కుట్రకు పాల్పడుతున్నానని అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు కానీ, బాలకృష్ణ కానీ, మిగతా ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ. దాని నుంచి బయటపడడానికి జూనియర్ వెంటనే కాకినాడలో ప్రమాదం జరిగిందని తెలిసిందో లేదు వెంటనే ఆయన ట్వీట్లో సమాచారం ఇచ్చేశాడు. ఇది అక్కడ వరకు. అయితే ఇక్కడ రెండోది చెప్పాలి, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఫొటోసు వాటిని మిస్యూజ్ చేయకూడదు, వాటిని మిస్యూజ్ చేసినా సోషల్ మీడియాలో దానిపై తప్పుడు యూజ్ చేసినా చర్యలు తీసుకోవచ్చన్న దానికి సంబంధించి గతంలో మనం చూసాం, చిరంజీవి విషయంలో వచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఢిల్లీ హైకోర్టు, నాకు గుర్తున్నంత వరకు ఢిల్లీ హైకోర్టు నుంచి వాళ్ళకు ఆర్డర్ తెచ్చుకున్నారు గతంలో. మరి ఒకవేళ ఇప్పుడు ఈ రా ఎన్టీఆర్ పేరుతో వీళ్ళు ఈ హడావడంతా సృష్టించి ఇప్పుడు మేము నిలిపేస్తున్నాము ఈ సంస్థ అని చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మిస్లీడ్ చేసినట్టే కదా, జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ని వాడుకున్నట్టే కదా. మరి వీళ్ళ పైన జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎందుకు చర్యలు దలుచుకోలేదు? కేవలం సంబంధం లేదని ఎందుకు ఊరుకుంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సంబంధం లేకపోతే. ఇంత పెద్ద కార్యక్రమం గత 20 రోజులుగా రాష్ట్రం అంతా చర్చకు కారణమైన అంశాన్ని జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం ఎందుకు వాళ్ళకి ఎగ్నెస్ట్ గా కంప్లైంట్ చేయలేదు? మాకు సంబంధం లేదని ఎందుకు చేతులు దులుపుకుంది? అంటే నిజంగా ఏమైనా సంబంధం ఉందా? ఏదైనా చిన్న ప్రయత్నం చేశారా? అది బూమరాంగ్ అయిందా? అది క్లిక్ కాదని వెనక్కి అడుగు వేసేసారా? ఏంటో ఇట్లాగా ఒక పూర్తిగా
ఇది ఎండ్ అయిందని చెప్పలేము, పూర్తిగా సమాధానం లేని ఒక ప్రశ్న ఇది మిగిలిపోయింది.